హాయ్ హలో అందరికీ ఈరోజు నేను పాలకూర వెల్లుల్లి కారం తయారు చేయబోతున్నాను. ముందుగా పాలకూరని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. మూడు నుండి 4 స్పూన్ల కారం పొడిని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్ల ఉప్పును కూడా మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. తొక్క తీయకుండా పక్కన పెట్టుకున్న 15 నుండి 20 వరకు వెల్లుల్లిపాయల్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడిని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 నుండి 4 పావుల ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకొని అవి చిటపటలాడుతున్నప్పుడు దాంట్లోకి ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి. అలా అంతా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆయిల్లో మొత్తం కలిసేలా వెల్లుల్లి కారాన్ని చక్కగా కలుపుకోవాలి. ఒక 7 నుండి 8 నిమిషాల వరకు మనం ఆయిల్లో ఇలా వెల్లుల్లి కారాన్ని బాగా కలుపుకున్న తర్వాత అది ఆయిల్లో బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా మనం ఈ కడాయిలోకి వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు పాలకూర వెల్లుల్లి కారం కలిసేలా అడుగు అంటకుండా కింద నుండి చక్కగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే పాలకూర వెల్లుల్లి కారం ఇలా చక్కగా ఉడుకుతూ ఉంటుంది. అలా ఉడుకుతున్నప్పుడు దాంట్లోకి కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. కూర రుచిగా రావడానికి మనం కొంచెం వెజిటేబుల్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ చక్కగా కూరలో కలిసేలా అడుగు అంటకుండా మనం అడుగు భాగం నుండి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మేము వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా కూరను చక్కగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అదేవిధంగా టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.